సో రాష్ట్రం డివైడ్ అవ్వకముందు ఏమిటంటే అప్పుడు చాలా కాలేజీలు ఉండే. అయితే రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత కూడా చాలా కాలేజీలు వచ్చినాయి. కానీ అప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఈ పాత కాలేజీలు, అలాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అలాంటివంటే ఏంటని చెబుతాను. సో వాటిని తీసేయడం జరిగింది చాలా కాలేజీల వరకు. అయితే ఈ రాష్ట్రం డివైడ్ ముందు ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తీసేసినవి. అందుట్లో ఏంటంటే కాపీలు కానివ్వండి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్లు కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసేసి వాటిని అంటే ఫ్యాకల్టీ పరంగా లేకపోవడం, లేకపోతే శాలరీస్ ఇవ్వకపోవడం, అయితే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి అసలు ఎక్విప్మెంట్ కూడా సరిగ్గా లేదని చెప్పేసి వాటిని తీసేశారు. సో ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన ఎగ్జామ్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ కాలేదు, వేరే వాళ్ళతో ఎగ్జామ్ రాపియొచ్చా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతవరకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ దాకా కాల్ చేయండి. దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ JNTU యూనివర్సిటీ అప్డేట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే, సో JNTH కొన్ని రూల్స్ పెట్టింది. ఏంటంటే మాల్ ప్రాక్టీస్ కేసులో కూడా ఇది ఒక కేసు అనమాట. మన ప్లేస్లో వేరే వాళ్ళని కూర్చోబెట్టి రాపిస్తే మాత్రం తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి, జైలుకి కూడా పంపించడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక రూల్ క్లియర్గా పెట్టారు. ఇప్పుడు కనుక మీరు చేశారనుకోండి, ఖచ్చితంగా అయితే మీ అడ్మిషన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేసి మిమ్మల్ని డిబార్ చేసేసేసి మీ ప్లేస్లో ఎవరు కూర్చోవడానికి రాయడానికి వచ్చారో వాళ్ళకి పనిష్మెంట్ అయితే తప్పదనమాట. జరిగిందా అంటే ఎస్, ఇది జరిగింది, హ్యాపెండ్ బిఫోర్. సో రాష్ట్రం డివైడ్ అవ్వకముందు కూడా ఇలా జరిగినాయి అని చెప్పేసి దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఈ మాల్ ప్రాక్టీస్ రూల్స్ అన్నీ కూడా వీళ్ళు పెట్టడం అయితే జరిగిందంట. అందుట్లో భాగంగా ఇది ఒక రూల్ అనమాట. సో ఎందుకంటే కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఇప్పుడు బయట వాళ్ళతో ఇది మాట్లాడుకొని ఆ అబ్బాయికి కుదరట్లేదు, ఇది కుదరట్లేదు, కాలేజీ పేర్ల కోసం ఈ చేసేవాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి ఇప్పుడు గట్టిగా దీని ప్లేస్లో అయితే అసలు చిన్న తేడా వచ్చినా కూడా, ఆ ఫోటోలో లేకపోయినా కూడా, ఆ క్యాండిడేట్ కాకపోయినా కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు అయితే వీళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీరు ఇవి రాయటానికి ఉండదు, ఓకేనా? బికాస్ as they have caught so many times such kind of candidates as before, and it has been happened. Yes, it has happened.